తెలంగాణ ఉద్యోగుల జేసీ చైర్మన్ లచ్చిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీసీతో విచారణ చేయించాలని బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 4 ఏళ్లు పరారీలో ఉన్న లచ్చిరెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా ₹1 కోటి జీతంతో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయనపై అనేక అక్రమ కేసులు ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల అండదండలతో అక్రమదారులు పదోన్నతి పొందుతున్నారని ఆరోపించారు. లచ్చిరెడ్డి అక్రమాల కారణంగా అర్హులైన అధికారులు నష్టపోతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి లచ్చిరెడ్డి అవినీతి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని యుగేంద్ర గౌడ్ హెచ్చరించారు. ఎంక్వైరీలో కూడా తేలింది. అప్పుడు ఆర్డీఓ ఎంక్వైరీ చేశారు అక్కడ రాజేంద్ర నగర్ ఆర్డీఓ. ఆ ఎంక్వైరీలు తేలితే ఆ కేసు కలెక్టరేట్ లో పెండింగ్ లో ఉన్నందుకు రంగారెడ్డి కలెక్టరేట్ లో అతన్ని రాజీనామాను ఆమోదించకుండా పెడితే అతను ఏం చేసిండు, పరారీలో ఉన్నాడు. 4 సంవత్సరాలు 2 నెలలు పరారీలో ఉండి కొన్ని కంపెనీలు పెట్టాడు. ఫార్మా కంపెనీలు దాదాపు 800 కోట్లు కూడా కంపెనీ పెట్టినట్టు కూడా సమాచారం ఉంది. మరి 4 సంవత్సరాల 2 నెలలు పరారీలో ఉన్నటువంటి లచ్చిరెడ్డి గారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన ఎమ్మడే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే అతను జాయిన్ చేసుకుని మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన కొన్ని రోజులు విధులు కొనసాగిస్తుంది. మళ్ళీ 2 ఏళ్ళు తిరగకుండానే మొన్న 2 రోజుల కిందట స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అతనికి ప్రమోషన్ ఇచ్చిండ్రు. అంటే 4 సంవత్సరాలు 2 నెలలు పరారీలో వ్యక్తికి జాయిన్ చేసుకోవడం ఒక తప్పు. జాయిన్ చేసుకోవడమే కాకుండా దాదాపు ఆ పరారీలో ఉన్న కాలానికంటే దాదాపు ఒక 1500 రోజులకు ₹1 కోటి పైగా వేతనం ఇవ్వడం రెండవ తప్పు. అతనికి మళ్ళీ ప్రమోషన్ ఇవ్వడం కూడా 3వ తప్పు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి గారిని కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నారు.